Hi, welcome to our channel DVK Physics classes. So this is Venkatesh Varlu, and I'm giving a series of lectures on syllabus for class 11 and class 2 as well as the competitive examinations, right? So last video lo మనం రైన్ అంబ్రెల్లా కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా నేర్చుకున్నాం. సో వెరీ గుడ్ న్యూమరికల్స్ కూడా మనం సాల్వ్ చేసాం. సో ఆల్ మోడల్స్ ఆల్మోస్ట్ మనం కవర్ చేసాం లాస్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో మనం రివర్ బోట్ కాన్సెప్ట్ లేదా రివర్ స్విమ్మర్ కాన్సెప్ట్ గురించి చాలా డీటెయిల్గా ఓకే. సో వెరీ గుడ్ న్యూమరికల్స్ కూడా మనం ఈ క్లాస్లో కవర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, అసలు ఏంటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ రిలేటివ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఆర్ రిలేటివ్ మోషన్ ఇన్ 2 dimensions. ఓకే, సో కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనం ప్రీవియస్ రెయిన్ అంబ్రెల్లా కాన్సెప్ట్లో మన ప్రాబ్లం మొత్తం కూడా మనిషి చూస్తున్నప్పుడు రెయిన్ ఎట్లా పడుతుందో కనుక్కొని ఆ డైరెక్షన్కి ఆపోజిట్గా అంబ్రెల్లా హోల్డ్ చేసుకుంటే మనం సేఫ్ అనమాట. అంటే అక్కడ ప్రతి ప్రాబ్లంలో కూడా మనం వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ క్యాలిక్యులేట్ చేసాం అన్ని ప్రాబ్లమ్స్లో. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికే నెట్ వెలాసిటీ ఆఫ్ బోట్ లేదా నెట్ వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్, నెట్ వెలాసిటీ అన్నా అబ్సల్యూట్ వెలాసిటీ అన్నా లేకపోతే వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అన్నా ఒకటే. చూద్దాం, ఒక ఎగ్జాంపుల్స్ తీసుకొని స్టడీ చేద్దాం. సో చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక రివర్ ఉంది. ఓకే, ఆ రివర్ విత్ W మీటర్స్ అని అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ రివర్లో వాటర్ ఉంది. ఓకే, సో ఫస్ట్ కేసులో వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఆర్ సింప్లీ వెలాసిటీ ఆఫ్ రివర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే వాటర్ ఫ్లో అవ్వట్లేదు, వాటర్ రివర్లో స్టిల్గా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఒక బోట్ ఉంది. సో ఈ బోట్ అనేది వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ సో ఈజ్ ఈక్వల్స్ టు సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 4 meters per second స్పీడ్ తోటి ఈ బోట్ ట్రావెల్ అవుతుంది. సో ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఆర్ ఇన్ ది డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఇది అప్వర్డ్ డైరెక్షన్ అనుకుందాం, ఇది డౌన్, లేదా ఇది పాజిటివ్ ఎక్స్ అనుకుందాం, ఇది నెగిటివ్ ఎక్స్ అనుకుందాం. సో ఈ డైరెక్షన్లో 4 meters per second స్పీడ్ తోటి ఈ బోట్ ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ VBR అంటే ఏంటమ్మా ఇక్కడ? సో VBR ఈజ్ వెలాసిటీ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే ఏంటి? వాటర్ ఎట్ రెస్ట్ అనమాట. ఆర్ అదర్వైజ్ అదే VBRని వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్. ఓకే, ఇక్కడ VR అంటే ఏంటమ్మా? వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఆర్ అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ రివర్ అన్న ఒకటే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. దీన్ని అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ రివర్ అని కూడా అనొచ్చు. ఓకే రైట్, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అంటే ఏంటి? ఈ బోట్ని స్టీర్ చేసే డ్రైవర్, బోట్లో ఉన్నటువంటి డ్రైవర్ ఏం ఫీల్ అవుతున్నాడంట? ఓకే, 4 meters per second స్పీడ్తో ట్రావెల్ అవుతున్నాడు. అంటే ఏంటి? దిస్ 4 meters per second ఈజ్ ఆన్ వాటర్. ఓకే, వాటర్ మీద 4 meters per second స్పీడ్తో ట్రావెల్ అవుతుంది బోటు. అయితే ఈ రివర్కి బయట నుంచి చూసే ఒక మనిషికి బోటు ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతుంది, ఎటువైపు ట్రావెల్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయటమే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మెయిన్ కాన్సెప్ట్. ఓకే, సో నా ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్. సో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఈజ్ ఈక్వల్స్ టు రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ అప్లై చేస్తే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో దీని నుంచి వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ దీనికి రీఅరేంజ్ చేస్తే ఏమొస్తుందమ్మా? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ రిలేషన్. అంటే ఇప్పుడు ఇది ఏంటిది? యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ బోట్ ఫర్ అన్ అబ్జర్వర్ ఆన్ ది గ్రౌండ్. ఓకే, ఆర్ నెట్ వెలాసిటీ ఆఫ్ బోట్ అబ్జర్వ్డ్ బై ది గ్రౌండ్ ఆర్ అబ్జర్వ్డ్ బై అబ్జర్వర్ ఆన్ గ్రౌండ్. ఓకే, సో ఈ వెలాసిటీని సింపుల్గా దీన్నే వెలాసిటీ ఆఫ్ బోట్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు స్టిల్ వాటర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్. అంతే కదా? ఇప్పుడు రివర్ కొంత వెలాసిటీతో ఫ్లో అవుతుంది, ఆ రివర్లో ఉన్న వాటర్ మీద బోట్ కొంత వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. అప్పుడు రెండు వెలాసిటీస్ కలిపితేనే కదా బోట్ యొక్క యాక్చువల్ వెలాసిటీ ఫర్ గ్రౌండ్ తెలిసేది మనకి. సో అదే ఇదనమాట. సో దిస్ VB ఈజ్ కాల్డ్ నెట్ వెలాసిటీ ఆఫ్ బోట్ ఆర్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ velocity of boat with respect to ground. Okay,
సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ పాయింట్. రైట్. సో ఇది మనకి మెయిన్ ఫార్ములా. సో ఏంటమ్మా మనకి మెయిన్ కన్క్లూజన్, వెలాసిటీ ఆఫ్ బోట్ ఇస్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు స్టిల్ వాటర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ రిలేషన్. ఎట్లా వచ్చింది అది? బై అప్లయింగ్ రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ ఓన్లీ. ఓకే రైట్. ఇప్పుడు అంటే అర్థం ఏంటమ్మా ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ బోట్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్. సో మనకి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటి రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్కి మనం ఒక కోఆర్డినేట్ సిస్టమ్ డిఫైన్ చేసుకోవాలి. సో ఇది పాజిటివ్ ఐ క్యాప్ అనుకుంటున్నాను, ఇది పాజిటివ్ జే క్యాప్ అనుకుంటున్నాను. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ బోట్ ఎటువైపు ఉందమ్మా? రైట్ సైడ్కి ఉంది. అంటే ఈ నొటేషన్లో ఎట్లా రాసుకోవచ్చు? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ అంటే 4i క్యాప్ రాసుకోవచ్చు. ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్ ఎంత? రివర్ ఫ్లో అవుట్లా స్టిల్ వాటర్ అనమాట ఇది. అంటే వాటర్ ఈజ్ ఎట్ రెస్ట్, అంటే ఇట్ ఈజ్ 0. అంటే అర్థం ఏంటమ్మా ఇక్కడ? వెలాసిటీ ఆఫ్ బోట్ ఈజ్ 4i క్యాప్ మీటర్ పర్ సెకండ్. అంటే ఏంటి మీనింగు? వాటర్ రెస్ట్లో ఉన్నప్పుడు ఈ బోట్ డ్రైవ్ చేసేటువంటి మ్యాన్ ఎంత స్పీడ్తో వెళ్తున్నానని ఫీల్ అవుతాడో, గ్రౌండ్ మీద నుంచి చూసే అతనికి కూడా బోట్ 4 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తున్నట్టే కనిపిస్తుంది. ఎప్పుడది? వాటర్ రెస్ట్లో ఉన్నప్పుడు. ఓకే, వాటర్ రెస్ట్లో ఉన్నప్పుడు బోట్ యొక్క వెలాసిటీ ఫర్ ఎన్ అబ్జర్వర్ ఆన్ గ్రౌండ్ ఎంతమ్మా? సేమ్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు, అంటే వాటర్ మీద బోట్ స్పీడ్ ఎంత ఉందో అదే స్పీడ్ కూడా గ్రౌండ్ మీద ఉన్న వ్యక్తికి కనిపిస్తుంది అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సపోజ్ ఇప్పుడు రివర్ కూడా ఫ్లో అవుతుంది అనుకుందాం. సో సేమ్ కాన్సెప్ట్. సపోజ్ ఇఫ్ వెలాసిటీ ఆఫ్ రివర్, so velocity of river is also given as, say for example, 1 meter per second. River is also flowing now at a speed of 1 meter per second. ఇప్పుడు గ్రౌండ్ మీద నుంచి చూసే మనిషికి బోట్ ఎంత స్పీడ్తో వెళ్తున్నట్టు అనిపిస్తుంది, ఎటువైపు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్వేస్ వీఆర్ అప్లయింగ్ వెలాసిటీ ఆఫ్ బోట్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్, నెట్ వెలాసిటీ. ఓకే, ఈ ఈక్వేషన్ అప్లై చేస్తున్నాను. సో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఎంతమ్మా? 4. అది రైట్ సైడ్కి ఉంది కాబట్టి ఐ క్యాప్. ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్ ఎంతమ్మా? 1. అది ఏ డైరెక్షను? రైట్ సైడ్ కాబట్టి 1 ఇంటూ ఐ క్యాప్. సో నెట్ ఎంతమ్మా హియర్? 5i క్యాప్ మీటర్ పర్ సెకండ్. అంటే అర్థం ఏంటి? యాక్చువల్గా బోటు వాటర్ మీద 4 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తోనే ట్రావెల్ చేస్తుంది, కానీ గ్రౌండ్ మీద నుంచి చూసే మనిషికి మాత్రం బోటు 5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకని? రివరు 1 మీటర్ పర్ సెకండ్తో ట్రావెల్ అవుతుంది, బోటు కూడా అదే డైరెక్షన్లో 4 కాబట్టి నెట్ వెలాసిటీ ఆఫ్ బోట్ ఎంత అవుతుందమ్మా? అది 5 మీటర్ పర్ సెకండ్ అవుతుంది అనమాట. సో దిస్ మోషన్ ఈజ్ కాల్డ్ మోషన్ ఆఫ్ బోట్ డౌన్ ద స్ట్రీమ్. మోషన్ ఆఫ్ బోట్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ రివర్ ఫ్లో. ఓకే, డౌన్ స్ట్రీమ్ అంటే ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ రివర్ ఫ్లో. నెక్స్ట్ లెట్ us see మోషన్ ఆఫ్ బోట్ అప్ స్ట్రీమ్. ఓకే, అంటే అర్థం ఏంటమ్మా ఇక్కడ? ఇప్పుడు బోట్ అనేది మనకి రివర్ రైట్ సైడ్కి ఫ్లో అవుతూ ఉంటే బోట్ మనకి లెఫ్ట్ సైడ్లో ట్రావెల్ అవుతుంది సేమ్ 4 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తోటి. అప్పుడు గ్రౌండ్ మీద నుంచి చూసేటువంటి మనిషికి బోట్ వెలాసిటీ ఎంత ఉంటుంది, ఏ డైరెక్షన్లో ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, సో నవ్ ఇన్ దిస్ కేస్ ఫస్ట్ గివెన్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఈజ్ -4i క్యాప్. ఎందుకని? లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ కాబట్టి -i క్యాప్ రాస్తున్నా. కానీ వెలాసిటీ ఆఫ్ రివర్ ఎంత? +1 మీటర్ పర్ సెకండ్ రైట్ సైడ్ కాబట్టి +i క్యాప్. సో నౌ వాట్ ఈస్ ద నెట్ వెలాసిటీ ఆర్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత? వెలాసిటీ ఆఫ్ b బార్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ r బార్. సో b బార్ ఎంత? -4i క్యాప్ ప్లస్ 1 ఇంటూ ఐ క్యాప్ ఇజ్ ఈక్వల్స్ టు -3i క్యాప్. అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా బోట్లో ఉన్న మనిషి ఏం ఫీల్ అవుతున్నాడు? ఈ డైరెక్షన్లో నేను 4 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ట్రావెల్ అవుతున్నానని ఫీల్ అవుతున్నాడు యాక్చువల్గా. కానీ గ్రౌండ్ మీద నుంచి చూసేటువంటి మనిషికి బోట్ వెలాసిటీ ఎంత? ఓన్లీ 3 మీటర్స్ పర్ సెకండే. ఎందుకని? బోటు 1 సెకండ్లో 4 మీటర్స్ ముందుకు వస్తే ఈ వాటర్ మళ్ళీ అదే 1 సెకండ్లో 1 మీటర్ బ్యాక్ తీసుకెళ్తుంది. అంతే కదా? 1 మీటర్ పర్ సెకండ్ అంటే ఏంటి? వాటర్ ఈజ్ గోయింగ్ 1 మీటర్ డిస్టెన్స్ ఇన్ 1 సెకండ్. బోట్ 4 మీటర్ల ముందుకు వస్తే వాటర్ మళ్ళీ 1 మీటర్ బ్యాక్ తీసుకెళ్తుంది బోట్ని. కాబట్టి నెట్ వెలాసిటీ ఎంత ఉంటుంది? 3 మీటర్స్ పర్ సెకండ్. ఇక నెగిటివ్ సైన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? లెఫ్ట్ సైడ్. ఎఫెక్టివ్ వెలాసిటీ ఆఫ్ బోట్ ఈజ్ ఓన్లీ 3 మీటర్ పర్ సెకండ్ లెఫ్ట్ వర్డ్స్. సో దట్ ఈస్ ది మీనింగ్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ మోషన్ ఆఫ్ బోట్ అప్ స్ట్రీమ్ అంటాం దీన్ని. ఎప్పుడైతే బోటు రివర్ ఫ్లోకి ఆపోజిట్గా ట్రావెల్ చేస్తుందో దాన్ని అప్ స్ట్రీమ్ అంటాం. మోషన్ ఆఫ్ బోట్ అప్ స్ట్రీమ్.
అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, ఆపోజిట్ టు రివర్ ఫ్లో, ఆపోజిట్ టు రివర్ ఫ్లో. ఓకే, రైట్. సో నెక్స్ట్ లెట్ us see one more question. చూద్దాం. ఇక్కడ ఒక రివర్ ఉందమ్మా. ఆ రివర్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి టోటల్ రివర్ లెంత్ 600 మీటర్స్. ఓకే, సో ఇక్కడ ఒక బోట్ ఉంది. దిస్ బోట్ ఈజ్ గోయింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 4 మీటర్ పర్ సెకండ్ and here river is also flowing at 1 meter per second. Okay, now find the time taken by the boat to come back to point A with same speed in down as well as upstreams. ఓకే, అంటే అర్థం ఏంటి, ఈ బోట్ ఈ పాయింట్ దగ్గర నుంచి బయలుదేరి ఇట్లా వెళ్తే డౌన్ స్ట్రీమ్ అంటాం. ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ రివర్ ఫ్లో అయితే డౌన్ స్ట్రీమ్ అంటాం. అదే ఆపోజిట్ టు రివర్ ఫ్లో అయితే అప్ స్ట్రీమ్ అంటాం. సో ఇట్లా వెళ్ళేటప్పుడు సేమ్ స్పీడ్ మెయింటైన్ చేస్తుంది, ఇటువైపు వచ్చేటప్పుడు కూడా సేమ్ స్పీడే మెయింటైన్ చేస్తుంది. ఓకే, బోట్ అనేది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటయ్యా అంటే, ఈ బోట్ పాయింట్ నుంచి ఏ నుంచి బీకి వెళ్ళి మళ్ళీ బీ నుంచి ఏకి రావడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? సో టోటల్ టైం టేకన్ ఈక్వల్స్ టు టైం టేకన్ ఫర్ గోయింగ్ ఫ్రమ్ ఏ టు బి ప్లస్ టైం టేకన్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ బి టు ఏ. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ఆ టైము, ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి పట్టే టైం, టోటల్ టైమే ఇటు వెళ్ళి ఇటు రావడానికి తీసుకునే టైం. ఓకే, సో మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ టైం, దెన్ టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ అయితే ఈ టైం ఎవరు మెజర్ చేస్తున్నారు? ఎన్ అబ్జర్వర్ ఆన్ గ్రౌండ్. ఓకే, ఎన్ అబ్జర్వర్ ఆన్ గ్రౌండ్ ఈజ్ మెజరింగ్ హౌ మచ్ టైమ్ ద బోట్ ఈజ్ టేకింగ్ టు మేక్ 1 రౌండ్. ఓకే, కాబట్టి ఈ టైంలో ఇది అప్లై చేస్తే, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫ్రమ్ ఏ టు బి డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ బోట్ టు గో ఫ్రమ్ ఏ టు బి. ఓకే, స్పీడ్ ఆఫ్ బోట్ టు గో ఫ్రమ్ ఏ టు బి ప్లస్ అగైన్ స్పీడ్, డిస్టెన్స్ ఈ సేమ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంది కాబట్టి అది మాట్లా ఎస్ఏ ఉంటుంది. నౌ వెలాసిటీ ఆఫ్ బోట్ టు కమ్ ఫ్రమ్ బి టు ఏ, ఇది విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఎందుకని టైం మెజర్ చేసేవాడు ఎవరు? అబ్జర్వర్ ఆన్ గ్రౌండ్. కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన టైము స్పీడ్ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ తీసుకొని మెజర్ చేయాలి. సో ఫస్ట్ కేసులో డిస్టెన్స్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి? సో 600 మీటర్స్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ బోట్ టు గో ఫ్రమ్ ఏ టు బి ఎంతమ్మా మనకి? సో వెలాసిటీ ఆఫ్ బోట్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్. సో ఫస్ట్ ఏ టు బి అంటున్నాం కాబట్టి రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. సో 4i క్యాప్ ప్లస్ అగైన్ i క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు 5i క్యాప్. అంటే ఏ టు బికి వెళ్ళినప్పుడు వెలాసిటీ ఎంత ఉందమ్మా? 5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ వెలాసిటీ ఉంది, రైట్. ప్లస్ రివర్స్ జర్నీకి డిస్టెన్స్ ఎంత? సేమ్ 600 మీటర్సే. కానీ ఇక్కడ బోట్ వెలాసిటీ ఎంత? ఒకటేమో రైట్ సైడ్ ఉంది, సో ఇదేమో ఏ టు బి. నౌ బి టు ఏ, విబి ఈజ్ ఈక్వల్స్ టు 4i క్యాప్. నౌ ఈజ్ ఇట్ 4i క్యాప్? వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ బి టు ఏ నెగటివ్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి మైనస్ 4i క్యాప్ ప్లస్ వాటర్ ఫ్లో అనేది రైట్ సైడే కాబట్టి ప్లస్ i క్యాప్. సో ఇట్ ఈస్ ఆఫ్ మైనస్ ఆఫ్ 3i క్యాప్. అంటే ఏంటి ఈ నెగటివ్ సైన్ సిగ్నిఫికెన్స్ ఏంటి? బోట్ అనేది లెఫ్ట్ సైడ్కి 3 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వస్తుంది. అంటే ఇక్కడ స్పీడ్ మ్యాగ్నిట్యూడ్ ఎంతమ్మా? ఓన్లీ 3. సో దేర్ ఫర్ నౌ సింప్లిఫై. సో 5 ones 5 20s, అలాగే హియర్ 200. సో టోటల్ 320 seconds. So that is the total time taken by the boat to go from A to B and again to come back to A. సో ఎప్పుడు కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఆర్ నెట్ వెలాసిటీ వీఆర్ ఫైండింగ్. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ మోషన్ ఆఫ్ ఎ బోట్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్. ఓకే, అంటే అలాంగ్ ది లెంత్ ఆఫ్ రివర్ ఒక బోట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ క్రాసింగ్ ఆఫ్ రివర్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్రాసింగ్ ఆఫ్ రివర్లోకి వచ్చేటప్పటికే మనకి 2 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. క్రాసింగ్ ఆఫ్ రివర్ ఇన్ షార్టెస్ట్ డిస్టెన్స్, క్రాసింగ్ ఆఫ్ రివర్ ఇన్ షార్టెస్ట్ టైమ్ ఇంటర్వల్. ఓకే, ఈ 2 పాయింట్స్ మనం నేర్చుకుంటాం. సో ఇక్కడ మనకి ఒక రివర్ ఉంది.
river. So this is the width of river. Okay, so first case lo manam velocity of river equals to 0. Okay, now here మనం స్టార్ట్ అవుతున్నాం. ఒక బోట్ అనేది పాయింట్ ఏ దగ్గర నుంచి పాయింట్ బికి ఇదిగో ఈ డైరెక్షన్లో వెళ్తుంది. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్? అంటే వాటర్ మీద వెళ్ళేటప్పుడు బోట్ స్పీడ్ ఎంత ఉంది? ఇదిగో ఎంత ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. ఓకే, ఆ వాల్యూ సే ఫర్ ఎగ్జాంపుల్ 4 మీటర్ పర్ సెకండ్ అనుకుంటున్నా. అంటే బోట్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ గ్రౌండ్ మీద నుంచి చూసే మనిషికి ఈ బోట్ ఎటువైపు వెళ్తున్నట్టు అనిపిస్తుంది? సేమ్ బోట్ వెళ్తున్న డైరెక్షనే అనిపిస్తుందా, లేకపోతే వేరే డైరెక్షన్ అనిపిస్తుందా అనేది మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సింప్లీ ఫైండ్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ ఆన్ వాటర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ వాటర్. సో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఎంతమ్మా? సో మనకి ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం ఇది ఐ క్యాప్, ఇది జే క్యాప్, అంటే వర్టికల్ అప్వర్డ్ కాబట్టి సో 4 జే క్యాప్ ప్లస్ వాటర్ రెస్ట్లో ఉంది కాబట్టి 0. సో దేర్ ఫార్ ఇట్ ఈస్ 4 జే క్యాప్. అంటే అర్థం ఏంటి? వాటర్ రెస్ట్లో ఉన్నప్పుడు బోట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో గ్రౌండ్ మీద నుంచి చూసే మనిషి కూడా అదే డైరెక్షన్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. బోట్ ఎంత స్పీడ్తో వెళ్తుందో గ్రౌండ్ మీద నుంచి చూసేవాడికి కూడా అంతే స్పీడ్తో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు అది? వాటర్ రెస్ట్లో ఉన్నప్పుడు, రివర్ ఫ్లో అవ్వనప్పుడు. సపోజ్ ఇప్పుడు రివర్ కూడా ఫ్లో అవుతుంది అనుకోండి. ఓకే, సపోజ్ ఇఫ్ రివర్ ఆల్సో ఫ్లోస్, then what is the situation? Suppose if river flows with 3 meter per second. సెకండ్ క్వశ్చన్లో ఇప్పుడు రివర్ కూడా ఫ్లో అవుతుంది అనుకోండి 3 meters per second స్పీడ్ తోటి. ఇప్పుడు బోట్ ఏమో ఏ నుంచి బి వైపు వెళ్తుంది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు వాటర్ మీద ఇదిగో ఈ డైరెక్షన్ని ఓకే టార్గెట్ చేసి 4 meter per second స్పీడ్తో వెళ్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే బోట్ డ్రైవ్ చేసేవాడు అనుకుంటున్నాడు ఏ నుంచి బీకి వెళ్తున్నాను అని, కానీ భూమి మీద నుంచి చూసేవాడికి కూడా వాడు ఏ నుంచి బీకే వెళ్తాడా లేకపోతే వేరే డైరెక్షన్లో ఏమైనా వెళ్తాడా? వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు అన్ అబ్జర్వర్ ఆన్ గ్రౌండ్ మీద నుంచి చూసేవాడికి బోట్ ఎటువైపు వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫార్ములా ఈజ్ సేమ్, ఈక్వేషన్ ఈజ్ సేమ్. సో నౌ సబ్స్టిట్యూట్ చేస్తే వెలాసిటీ ఆఫ్ బోట్ ఆన్ వాటర్ ఈజ్ 4 జే క్యాప్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్ ఈజ్ 3 రైట్ సైడ్ కాబట్టి ఐ క్యాప్. సో దిస్ ఈజ్ ది, అంటే అర్థం ఏంటి? ఇప్పుడు బోట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది వాటర్ మీద, ఓకే, కానీ గ్రౌండ్ మీద నుంచి చూసే వ్యక్తికి మాత్రం బోట్ అనేది ఎటువైపు వెళ్తుందంట? ది XY ప్లేన్లో. సపోజ్ ఈ రివర్ డైరెక్షన్ ఎక్స్ అనుకుంటున్నాం, ఈ విడ్త్ డైరెక్షన్ వై అనుకుంటే చూడమ్మా, ఈ వెలాసిటీలో ఎక్స్ కాంపోనెంట్ ఉంది, వెయిట్ దిస్ ఇస్ జే కదా, ఎక్స్ కాంపోనెంట్ ఉంది, వై కాంపోనెంట్ ఉంది. ఓకే, సో 3 ఐ క్యాప్ ప్లస్ 4 జే క్యాప్. ఈ కోఆర్డినేట్ సిస్టంలో ఈ వెక్టర్ని రిప్రజెంట్ చేస్తే మనకి ఇది ఎక్స్ పాజిటివ్ ఉంది, వై కూడా పాజిటివ్ ఉంది. ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో చూపిస్తే వెలాసిటీ ఆఫ్ బోట్ని ఎంత యాంగిల్ చేస్తుంది? సపోజ్ ఈ వర్టికల్ తోటి ఆల్ఫా యాంగిల్ చేస్తుంది అనుకుంటాం. సో ఆల్ఫా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే ఇది ఎక్స్ డైరెక్షన్ కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత ఉందమ్మా? ఇక్కడ 3, అంటే ఇది ఎంత అవుతుంది మనకి? 3 అవుతుంది. వై ఎంతమ్మా? ఇక్కడ 4 ఉంది. ఇప్పుడు tan ఆల్ఫా వాల్యూ ఎంతమ్మా? ఇప్పుడు మనకి 3/4, అంటే ఆల్ఫా ఎంతమ్మా? 37 degrees. మనకి స్టాండర్డ్ ట్రయాంగిల్స్ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. ఓకే, సో అవే ట్రయాంగిల్స్ ఇక్కడ అప్లై చేస్తున్నాం మనం. సో 37 degrees అయినప్పుడు ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది, ఇది 5. సో tan 37 అంటే 3/4, ఆర్ tan ఆల్ఫా 3/4 అయితే ఆల్ఫా 37 అవుతుంది. అంటే అర్థం ఏంటమ్మా? ఇక్కడ బోట్ అనేది ఇప్పుడు ఇట్లా వెళ్తుందనమాట, వర్టికల్కి 37 degrees యాంగిల్ చేస్తూ ఇటువైపు వెళ్తుంది. కానీ బోట్ నడిపే అతను ఏమనుకుంటున్నాడు? నేను ఇటువైపు వెళ్తున్నానని అనుకుంటున్నాడు. కానీ గ్రౌండ్ మీద నుంచి చూసేవాడికి బోట్ ఎటువైపు వెళ్తుంది? ఇట్లా వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అట్లాగా అంటే బికాస్ రివర్ పుష్ చేస్తుంది అనమాట. బోట్ ఈ డైరెక్షన్లో వెళ్ళడానికి ట్రై చేసే ప్రతిసారి రివర్ కూడా ఫ్లో అవుతుంది కాబట్టి ఆ రివర్ పుష్ చేస్తూ ఉంటుంది. అంటే ఇట్లా వెళ్ళే ప్రాసెస్లో అది పుష్ చేయడం వల్ల ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తుంది అనమాట. అంటే గ్రౌండ్ మీద నుంచి చూసేవాడికి బోట్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. వెలాసిటీ ఆఫ్ బోట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే బోట్ డ్రైవ్ చేసే అతను అనుకుంటున్నాడు ఏ నుంచి బీకి వెళ్తున్నాను అని, కానీ గ్రౌండ్ మీద నుంచి చూసేవాడికి ఆ బీకి వెళ్తలా అతను ఇటు ఎక్కడికో సి అనే పాయింట్ దగ్గరికి వెళ్ళాడు. ఓకే, ఇప్పుడు మరి నేను ఎగ్జాక్ట్గా ఏ నుంచి అపోజిట్ పాయింట్కి, అంటే అదర్ బ్యాంక్ రివర్ బ్యాంక్ మీద ఉన్న అపోజిట్ పాయింట్కి వెళ్ళాలి అని అంటే నేను ఎట్లా ట్రావెల్ చేయాలి, నా బోట్ ఇటువైపు నేను డ్రైవ్ చేయాలి అనేటువంటి డౌట్ వస్తుంది ఇప్పుడు మనకి, అంతే కదా. నేను ఇప్పుడు బీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ పాయింట్కి ట్రావెల్ చేయాలని ట్రై చేస్తే ఎక్కడికో వెళ్ళా నేను ఈ రిలేషన్ ప్రకారం.
మరి నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్ పాయింట్కి వెళ్ళాలి అని అంటే నా బోట్ని ఏ డైరెక్షన్లో నేను డ్రైవ్ చేయాలి అనేది ఇక్కడ మన క్వశ్చన్. సో ఇప్పుడు మనం దానికి చూద్దాం అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఎగ్జాక్ట్ ఆపోజిట్ పాయింట్కి వెళ్ళాలి అని అంటే నేను ఎటువైపు నా బోట్ డ్రైవ్ చేయాలి అనేది ఒక కండిషన్. రెండవది ఈ రివర్ బ్యాంక్ నుంచి ఈ రివర్ బ్యాంక్కి షార్టెస్ట్ టైంలో నేను రీచ్ అవ్వాలి అని అంటే నేను ఏ డైరెక్షన్లో నా బోట్ని డ్రైవ్ చేయాలి. ఈ రెండు కండిషన్స్ ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం అనమాట. ఓకే, రైట్. Okay, so now let us see in general, say for example, ఇది width of river అనుకుందాం. Okay, suppose velocity of river is in this direction and this is the perpendicular line to the river banks. Suppose if the boat is driving in this direction, so velocity of boat on water is in this direction అనుకుందాం, making an angle theta with the perpendicular. సో ఇది వెలాసిటీ ఆఫ్ వాటర్ డైరెక్షన్ అయితే ఇది కూడా వెలాసిటీ ఆఫ్ వాటరే అవుతుంది. దానికి ప్యారలల్ లైన్ ఏదైనా సరే వెలాసిటీ ఆఫ్ వాటరే అవుతుంది. సో ఇక్కడ కూడా మనం డినోట్ చేయొచ్చు వెలాసిటీ ఆఫ్ వాటర్ని ఇక్కడ కూడా చూపించవచ్చు. సో అంటే అర్థం ఏంటమ్మా, ఇప్పుడు మనకి వెలాసిటీ ఆఫ్ బోట్ని సో వాటర్ మీద నేను ఈ డైరెక్షన్లో ఇంత యాంగిల్తో తీసుకెళ్తే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను. సో ఇప్పుడు నేను ఆ రివర్ బ్యాంక్ని అవతల బ్యాంక్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ప్రాసెస్లో నేను ఏదైనా హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నానా లేదా అనేది కూడా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఈ కేసులో ఏం చేయాలండి అంటే ఫైండ్ ది టైమ్ టేకెన్ బై ది బోట్ టు రీచ్ ఆపోజిట్ బ్యాంక్, ఆపోజిట్ రివర్ బ్యాంక్. ఓకే, రెండు, find the horizontal distance traveled by the boat. Find the horizontal distance. Find the horizontal distance traveled by boat by the time it reaches the other bank. By the time it reaches other bank, అదర్ రివర్ బ్యాంక్. సో ఇది మనకి క్వశ్చన్ అనమాట. సపోజ్ నేను పర్పెండిక్యులర్ డైరెక్షన్కి ఇందుకో ఇటువైపు నా తీటా యాంగిల్ తోటి నా బోట్ డ్రైవ్ చేస్తే నేను ఆ అదర్ బ్యాంక్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఆ ప్రాసెస్లో నేను ఏదైనా హారిజాంటల్ డిస్టెన్స్ కూడా కవర్ చేస్తున్నానా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రైట్, సింపుల్. సో ఇక్కడ మనకి ఎంత టైం పడుతుందో తెలుసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక రివర్ బ్యాంకు, ఇది ఒక రివర్ బ్యాంకు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో తెలియాలి అని అంటే ఇదిగో ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందో నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, డిస్టెన్స్ ఎంత, విడ్త్ ఆఫ్ రివరే మనం ట్రావెల్ చేసే డిస్టెన్స్ కూడా. ఓకే, అయితే ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఈ వర్టికల్ డైరెక్షన్లో ఎంత వెలాసిటీతో ఉంటుందో మనకు తెలుసు. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ టైమ్. సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్. సో వర్టికల్ డిస్టెన్స్ ట్రావెల్ ఇక్కడ ఎంత అమ్మా, విడ్త్. మనం ఈ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్కి వెళ్ళే ప్రాసెస్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం, ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ రివర్. అయితే ఈ వర్టికల్ డైరెక్షన్లో ఇది డిస్టెన్స్ డబ్ల్యూ అయితే ఈ వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ ఆఫ్ బోట్ ఎంతైతే ఉంటుందో ఆ వెలాసిటీ పెట్టి ఇక్కడ డివైడ్ చేస్తే మనకి ఒక బ్యాంక్ నుంచి ఇంకో రివర్ బ్యాంక్కి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన టార్గెట్ ఏంటమ్మా, ఈ డైరెక్షన్లో బోట్ వెలాసిటీ ఎంత. సింపుల్. ఇప్పుడు దీన్ని మనం రిజాల్వ్ చేసామనుకోమ్మా, ఈ వీబీఆర్ని ఇటువైపు రిజాల్వ్ చేస్తే వీబీఆర్ కాస్ తీటా ఏ డైరెక్షన్తో అయితే ఈ వెక్టర్ యాంగిల్ చేస్తుందో అది కాస్ కాంపనెంట్ అవుతుంది. ఆబ్వియస్గా అదర్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ వీబీఆర్ సైన్ తీటా అవుతుంది అనమాట. ఓకే, రైట్. సో ఇది వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వై కాంపనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ బోట్. ఎందుకని ఎవరు మెజర్ చేస్తున్నారు టైము, బోట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఎవరు మెజర్ చేస్తున్నారు, గ్రౌండ్ మీద ఉన్న ఒక అబ్జర్వర్ మెజర్ చేస్తున్నాడు. సో గ్రౌండ్ మీద ఉన్న అబ్జర్వర్కి వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. కానీ ఇప్పుడు వర్టికల్ డిస్టెన్స్కి సంబంధించి టైం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి సో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వై ఫైండ్ అవుట్ చేయాలి, మీన్స్ ఇన్ ద వై డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామా, ఇప్పుడు ఇక్కడ దీన్ని వెక్టర్ నోటేషన్లో రాస్తే సో ఇటువైపు ఆల్రెడీ వెలాసిటీ ఆఫ్ రివర్ ఉంది. సో ఇటువైపు ఏమో ఇదిగో వీబీఆర్ సైన్ తీటా కాంపోనెంట్ ఉంది, వీబీఆర్ సైన్ తీటా కాంపోనెంట్ ఉంది. ఇదిగో ఇటువైపు ఏమో దిస్ ఈజ్ వీబీఆర్ కాస్ తీటా ఉంది.
ఓకే, ఇప్పుడు నెట్ వెలాసిటీ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఎంత ఉంటుందమ్మా? సో ఈ ఫిగర్నే మనం నెట్ వెలాసిటీ విఆర్ రైట్ సైడ్ ఉంది, మైనస్ ఆఫ్ విబిఆర్ సైన్ థీటా లెఫ్ట్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది, అండ్ దిస్ వన్ ఈస్ విబిఆర్ కాస్ థీటా. ఓకే, సో దిస్ ఈస్ ది వెలాసిటీ ఆఫ్ బోట్ ఫర్ అన్ అబ్జర్వర్ ఆన్ ది గ్రౌండ్. సో దీన్ని నేను ఎట్లా రాసుకోవచ్చు? వెలాసిటీ ఆఫ్ బోట్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డైరెక్షన్, ఆర్ అదర్వైజ్ సింపుల్గా విబిఎక్స్ ప్లస్ విబివై అని కూడా రాసుకోవచ్చు. సో విబిఎక్స్ ఎంతమ్మా? ఎక్స్ డైరెక్షన్లో. సో దిస్ ఈజ్ విఆర్ మైనస్ ఆఫ్ విఆర్ సైన్ థీటా ప్లస్, ఓకే ఇది ఐ క్యాప్ అనుకుందాం. సో విబివై అంటే ఎంతమ్మా? సో విబిఆర్ కాస్ థీటా జే క్యాప్. So this is the velocity of boat with respect to ground. The x and y components of boat with respect to ground is given by now this one. Net velocity ante already river direction lo potundi, boat valla vache velocity x direction lo back side undi kabatti net velocity of boat in forward direction will be this one. Net velocity of boat in the y direction will be this one, and that is net velocity is nothing but velocity with respect to ground. ఓకే, దట్స్ ఆల్. సో ఒకసారి మనకి బోట్ యాక్చువల్ వెలాసిటీ తెలిస్తే ఇప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి మనం? ఇదిగో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత? వై కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంత? అది విబిఆర్ కాస్ థీటా. సో దెర్ఫోర్ సింప్లీ ఇట్ ఈస్ విబిఆర్ కాస్ థీటా. సో దిస్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ది బోట్ టు క్రాస్ ది రివర్. Okay, so let it be equation number 1. So the time taken by the river to cross, time taken by the boat to cross the river is equals to width of river divided by vertical component of boat with respect to ground. Okay, right. So now second thing em find out cheyal manam, find the horizontal distance traveled by the boat by the time it reaches the other. సో ఇక్కడ బోట్కి రెండు వెలాసిటీస్ ఉన్నాయి, హారిజాంటల్ వెలాసిటీ ఉంది, వర్టికల్ వెలాసిటీ ఉంది. వర్టికల్ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత వెలాసిటీ తీసుకుందో దాన్ని వాడి మనం టైం టేకెన్ టు రీచ్ అదర్ బ్యాంక్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? బోట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇంత టైం పట్టింది. అదే టైంలో ఈ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ వల్ల బోట్ హారిజాంటల్ డిస్టెన్స్ కూడా కవర్ చేస్తుంది. ఓకే, సో లెట్ ఎక్స్ ఈజ్ ది హారిజాంటల్ డిస్టెన్స్ కవర్డ్. దాన్నే డ్రిఫ్ట్ ఆఫ్ బోట్ అని కూడా అంటాం. Horizontal distance covered, okay, by the time it reaches other bank. Okay, so and that distance is also called, x is also called a drift. This is also very important. So drift, x is also called drift. So that x is equals to x direction lo distance ante x direction lo velocity ఎంత ఉంది boat ki igo ఎంత ఉంది. So vr minus of vbr sin theta into time taken to cross the river. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పెట్టిందో ఆ టైంలో హారిజాంటల్ డిస్టెన్స్ ఎంతో అదే డ్రిఫ్ట్ మనకి. బట్ యాక్చువల్గా టైం ఎంత తీసుకుంది? ఇదిగో ఎంత తీసుకుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్కి ఫార్ములా ఏం రాయొచ్చు? విఆర్ విబిఆర్ సైన్ థీటా ఇంటూ విడ్త్ ఆఫ్ రివర్ డివైడెడ్ బై విబిఆర్ కాస్ థీటా. సో దిస్ ఈస్ ది డ్రిఫ్ట్ ఆఫ్ ది బోట్. ఈక్వేషన్ నెంబర్ 2. దట్స్ ఆల్. ఓకే, సో బోట్ ఈ డైరెక్షన్లో స్టార్ట్ అయితే అక్కడ నుంచి అదర్ బ్యాంక్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే ఇదిగో ఇంత టైం పడుతుంది. అట్లాగే ఆ ప్రాసెస్లో ఏమైనా హారిజాంటల్ డిస్టెన్స్ కవర్ చేసిందంటే ఎస్ కవర్ చేసింది. ఎంత? ఇదిగో ఇంతగా. సో ఆ హారిజాంటల్ డిస్టెన్స్ని మనం డ్రిఫ్ట్ ఆఫ్ ది బోట్ అని కూడా అంటాం అనమాట. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని మనం ఈ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్కి తక్కువ టైంలో వెళ్ళడానికి కండిషన్ ఏంటి అనేది మనం డిరైవ్ చేయొచ్చు. అలాగే ఈ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్కి వెళ్ళడానికి తక్కువ డిస్టెన్స్లో వెళ్ళాలి. సో దానికి కండిషన్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిరైవ్ చేద్దాం. ఓకే, జస్ట్ ఈక్వేషన్ 1, 2 తెలిస్తే చాలు. సో నౌ కండిషన్ ఫర్ షార్టెస్ట్ టైం. ఓకే, క్రాసింగ్ ఆఫ్ రివర్లో, సో క్రాసింగ్ ఆఫ్ రివర్ ఇన్ షార్టెస్ట్ టైం, ఆర్ కండిషన్ ఫర్ షార్టెస్ట్ టైం. సో అసలు యాక్చువల్గా ఎంత టైం పడుతుందమ్మా? సో టైం ఈక్వల్స్ టు విడ్త్ ఆఫ్ రివర్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ బోట్ cos theta. Remember here theta is with perpendicular. It's not with the river direction, river flow direction, with perpendicular. That is very important. Okay. ఎందుకంటే క్వశ్చన్స్లో సమ్టైమ్స్ బోట్ ఈస్ గోయింగ్ విత్ ఎన్ యాంగిల్ ఆఫ్ 120 విత్ రివర్ ఫ్లో అన్నాడు అనుకోమా, అప్పుడు యాక్చువల్ పర్పెండిక్యులర్తో ఎంత? ఇది ఓన్లీ 30 అవుతుంది. ఎందుకని? ఇది ఆల్రెడీ 90.
సో ఇప్పుడు పర్పెండిక్యులర్తో యాంగిల్ 30, అప్పుడు ఇక్కడ మనం తీటా ఉన్న చోట 30 తీసుకోవాలి తప్ప 120 తీసుకోకూడదు. ఓకే, ఇఫ్ ఏ బోట్ సెయిల్స్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 120 విత్ రివర్ ఫ్లో, దెన్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ టు క్రాస్ ద రివర్ అన్నాడు అనుకో, అప్పుడు తీటా వాల్యూ ఇక్కడ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 30 సబ్స్టిట్యూట్ చేయాలి తప్ప 120 సబ్స్టిట్యూట్ చేయకూడదు. 120 అనేది దేంతో ఇచ్చాడు, రివర్ ఫ్లో తోటి. ఇది రివర్ ఫ్లో, ఇది బోట్ డైరెక్షన్. ఈ టోటల్ యాంగిల్ 120 ఇచ్చాడు. బట్ మనం ఇక్కడ ఈ ఫార్ములాలో తీసుకున్న తీటా దేనితోటి, వర్టికల్ లైన్ తోటి మాత్రమే. అంటే తీటా 30 సబ్స్టిట్యూట్ చేసుకోవాలా. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి క్వశ్చన్లో, యాంగిల్ అనేది రివర్ ఫ్లోతో ఇచ్చాడా లేకపోతే పర్పెండిక్యులర్ టు రివర్ ఫ్లో ఇచ్చాడా, చెక్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఇంత టైం పడుతుందన్నమాట మామూలుగా అయితే. కానీ ఈ టైం అనేది చాలా తక్కువ ఉంది. షార్టెస్ట్ టైంలో నేను రివర్ క్రాస్ చేసి అవతల వైపుకి వెళ్ళాలి. అంటే అర్థం ఏంటి, ఈ టీ అనేది మినిమం వాల్యూ ఉండాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఫర్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ మినిమం. ఈ డినామినేటర్ వాల్యూ మ్యాక్సిమం ఉంటే అప్పుడు ఈ మొత్తం వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు 1/2 అంటే ఎంత, 0.5. 1/10 అంటే ఎంత, 0.1. 1/100 అంటే ఎంత, 0.01. అంటే డినామినేటర్ వాల్యూ పెరిగే కొద్దీ యాక్చువల్ వాల్యూ ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది. అట్లాగే ఈ టీ వాల్యూ బాగా తక్కువ ఉండాలంటే ఈ డినామినేటర్ వాల్యూ అనేది బాగా ఎక్కువ ఉండాలి. కానీ బోట్ వెలాసిటీ కాన్స్టెంటే, అది నేను మార్చట్లేదు. కానీ ఇప్పుడు ఈ డినామినేటర్లో ఇది కాన్స్టెంట్గా ఉంచితే ఇంకా దేని మీద డిపెండ్ అవుతుంది, డినామినేటర్ వాల్యూ ఓన్లీ కాస్ థీటా మీద డిపెండ్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కాస్ థీటా, 1. సో ఫర్ t ఈక్వల్స్ టు t minimum, cos theta must be equals to 1 because maximum value of cos theta is 1, implies theta is equals to 0 degrees. అంటే అర్థం ఏంటంటే నేను షార్టెస్ట్ టైంలో రివర్ని క్రాస్ చేయాలి అని అంటే ఎంత యాంగిల్ తోటి నేను నా బోట్ని డ్రైవ్ చేయాలి. చూడండి, తీటా ఈక్వల్స్ టు 0 అంటే ఏంటి, తీటా ఏది మనం తీసుకుంది, ఇదిగో ఇది మన తీటా, ఇది తీటా, ఇది వెలాసిటీ ఆఫ్ బోట్ ఆన్ రివర్, ఇది వెలాసిటీ ఆఫ్ రివర్, ఇట్లయినా తీసుకోవచ్చు. ఓకే, ఈ తీటా 0 అయినప్పుడు, తీటా 0 అవ్వడం అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి నేను నా వెలాసిటీ మెయింటైన్ చేస్తే, బోట్ వెలాసిటీ అనేదాన్ని నేను ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో నేను మెయింటైన్ చేస్తే తక్కువ టైంలో నేను రివర్ని క్రాస్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మీనింగ్. వెన్ థీటా ఈక్వల్స్ టు 0, కాస్ థీటా ఈజ్ మ్యాక్సిమం. వెన్ కాస్ థీటా ఈజ్ మ్యాక్సిమం, టైమ్ ఈజ్ మినిమం. అంటే తక్కువ టైంలో రివర్ క్రాస్ చేయాలంటే మన రివర్ బోట్ ఎట్లా ట్రావెల్ చేయాలి, ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. సో దట్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్. సో దేర్ ఫార్ నౌ, ఫర్ షార్టెస్ట్ టైమ్, what should be the direction of boat? So this should be the direction of boat on water. ఇట్లా ట్రావెల్ చేస్తే అప్పుడు ఆబ్వియస్గా ఇదేమైంది, మనకి వెలాసిటీ ఆఫ్ రివర్ డైరెక్షన్, ఇది బోట్ వాటర్ మీద ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే అప్పుడు తక్కువలో ట్రావెల్ చేయాలి. సో మనకి షార్టెస్ట్ టైం వాల్యూ ఎంతమ్మా, వెన్ థీటా ఈక్వల్స్ టు 0. నౌ ద మినిమం వాల్యూ ఆఫ్ టైం ఎంత, ఈ టైం ఫార్ములాలో కాస్ థీటా వాల్యూ ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందో అదే మినిమం టైం అనమాట. ఓకే, అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, బోట్ ఎగ్జాక్ట్గా రివర్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ట్రావెల్ చేసినప్పుడు తక్కువ టైంలో రివర్ క్రాస్ చేస్తాడు. కానీ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ పాయింట్కి వెళ్తాడా అంటే వెళ్ళడు, ఇక్కడ నుంచి ఇటు వెళ్తాడు. ప్రీవియస్ కేసులో చూసాం కదా మనం, ఇట్లా ఎగ్జాక్ట్గా ఇట్లా మనం ట్రావెల్ చేయాలి. బోట్ ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్గా ట్రావెల్ చేస్తే తక్కువ టైంలో వెళ్తాడు అవతల వైపుకి, కానీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ పాయింట్కి వెళ్ళడు, ఇట్లా వెళ్తాడు. అది డజంట్ మ్యాటర్. మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం, తక్కువ టైంలో రివర్ క్రాస్ చేయడానికి బోట్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి, సో ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. సో ఈ కేసులో మినిమం టైం ఎంతమ్మా, సో విడ్త్ ఆఫ్ రివర్ డివైడెడ్ బై కాస్ థీటా వాల్యూ ఒకటి అయిపోతే మిగిలింది ఏంటి, ఇక్కడ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. సో దిస్ ఈజ్ ద మినిమం టైం టేకెన్ బై ది బోట్ టు క్రాస్ ది రివర్ ఇన్. ఓకే, రైట్. మరి ఈ కేసులో ఏమైనా హారిజాంటల్ డ్రిఫ్ట్ ఉంటుందా, ఉండదా? ఓకే, ఎస్ ఉంటుంది. ఎందుకని, హారిజాంటల్ డైరెక్షన్లో రివర్ వెలాసిటీ ఉంది, వర్టికల్ డైరెక్షన్లో VBR ఉంది. సో టైం ఫైండ్ అవుట్ చేయడానికి ఇప్పుడు మనకి ఏంటి, వర్టికల్ డిస్టెన్స్ బై వర్టికల్ వెలాసిటీ చేస్తే టైం వస్తుంది. మరి హారిజాంటల్ డ్రిఫ్ట్ ఉందా, ఎస్. హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆర్ డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ రివర్ ఇంటూ దిస్ మినిమం టైం. ఎందుకని, అంత టైంలోనే కదా ఇది హారిజాంటల్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. సో దేర్ ఫోర్ హియర్ వెలాసిటీ ఆఫ్ రివర్ ఇంటూ మినిమం టైం అంటే W అపాన్ VBR, ఆర్ అదర్వైజ్ VR అపాన్ VBR into width is the drift in this case.
when boat crosses river in shortest time, then drift is calculated by this formula and the time is calculated by this formula. That is very 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 important. Okay, so for shortest time ఈ ఫిగర్ ఈ ఈక్వేషన్స్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం ఇదే కాన్సెప్ట్ మీద. రైట్, బాగుంది. సో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే అంటే ఫర్ షార్టెస్ట్ డిస్టెన్స్, ఓకే, తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి బట్ అవతల వైపుకి వెళ్ళిపోవాలి మనం. సో అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే అంటే కండిషన్ ఫర్ షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకే, చూడండమ్మా, అసలు ఈ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్కి షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఏది? పర్పెండిక్యులర్ డిస్టెన్సేగా. ఈ బ్యాంక్ నుంచి అవతల బ్యాంక్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో దట్ ఈస్ ది షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకే, అంటే అర్థం ఏంటి? నెట్ వెలాసిటీ ఆఫ్ బోట్ అనేది ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకి షార్టెస్ట్ డిస్టెన్స్లో అవతల వైపుకి వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు యాక్చువల్ బోట్ ఎట్లా ట్రావెల్ చేయాలి అప్పుడు చూద్దాం. సో దిస్ ఈస్ ది పర్పెండిక్యులర్ డైరెక్షన్ అండ్ దిస్ ఈస్ ది షార్టెస్ట్ డిస్టెన్స్. అండ్ ఇఫ్ బోట్ గోస్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇది వెలాసిటీ ఆఫ్ బోట్ ఆన్ రివర్ ఆర్ వాటర్. ఓకే, సో ఎంత యాంగిల్తో ట్రావెల్ చేయాలి అప్పుడు? సో ఇది వెలాసిటీ ఆఫ్ బోటు, ఇది వెలాసిటీ ఆఫ్ రివర్. ఈ రెండింటి యొక్క నెట్ వెలాసిటీ ఏదైతే ఉంటుందో అది ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఈ తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసి అవతల బ్యాంక్కి వెళ్ళవచ్చు. అంటే సో దిస్ షుడ్ బి ది వెలాసిటీ ఆఫ్ బోట్. నెట్ వెలాసిటీ అంటే బోట్ వెలాసిటీ ప్లస్ రివర్ వెలాసిటీ రెండు కలిపి ఈ డైరెక్షన్లో ఉంటే అప్పుడు బోట్ ఎగ్జాక్ట్గా అంటే గ్రౌండ్ మీద చూసేవాడికి ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ట్రావెల్ చేస్తుంది. కాబట్టి తక్కువ డిస్టెన్స్లో అవతల బ్యాంక్కి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ది కండిషన్. ఓకే, టు కవర్ దట్ or to cross the river in the shortest distance, net velocity of boat should be exactly along the perpendicular line of river flow. ఓకే, రైట్. ఇప్పుడు కండిషన్ ఏంటమ్మా ఇక్కడ? సో దీన్ని బట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఎస్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి VBR స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్. ఓకే, VB స్క్వేర్ or otherwise VB square is equals to VBR square minus of VR square. So in this way we can find out what is the velocity of boat. Okay, right. అయితే దాని కండిషన్ ఏంటమ్మా? ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ట్రావెల్ చేయాలి అని అంటే హారిజాంటల్ డైరెక్షన్లో ఏదైనా డిస్టెన్స్ కవర్ చేయడానికి ఛాన్స్ ఉందా బోట్కి? లేదు. బోట్ 100% వెలాసిటీ పర్పెండిక్యులర్గా ఉంది అంటే హారిజాంటల్ వెలాసిటీ ఆఫ్ బోట్ ఎంత అవ్వాలి అప్పుడు? 0 అవ్వాలా. హారిజాంటల్ డిస్టెన్స్ 0 అవ్వాలి అని అంటే వాట్ ఈస్ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ? దిస్ ఈస్ ది హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, VR మైనస్ ఆఫ్ VBR sin theta. ఫస్ట్ మనం ఫార్ములా డెరైవ్ చేసి వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు VR మైనస్ VBR sin theta I cap plus VBR cos theta z cap. This is the net velocity of boat. This is horizontal component of velocity, vertical component of velocity. ఇప్పుడు బోట్ ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో వెళ్తుంది అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. అంటే ఈ కాంపోనెంట్ ఏమవ్వాలా? 0 అవ్వాలా. ఈ కాంపోనెంట్ 0 అయింది అని అంటే డ్రిఫ్ట్ ఏమవుతుంది అప్పుడు? డ్రిఫ్ట్ కూడా 0 అవుతుంది. అంటే అర్థం ఏంటి? కండిషన్ కన్క్లూజన్ ఏంటి? బోటు తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసి రివర్ క్రాస్ చేయాలి అని అంటే డ్రిఫ్ట్ 0 అయిపోవాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? రివర్ వెలాసిటీ ప్లస్ ఈ బోట్ యొక్క ఈ కాంపోనెంట్ ఉంది కదా VBR sin theta, ఈ కాంపోనెంటు ఈ రివర్ వెలాసిటీ ఎగ్జాక్ట్గా ఈక్వల్ అయితే, అంటే ఇదేమో రైట్ సైడ్ ఇదేమో లెఫ్ట్ సైడ్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఎప్పుడు ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు. దట్ ఈస్ ద కండిషన్. ఓకే, టు క్రాస్ ద రివర్ ఇన్ షార్టెస్ట్ డిస్టెన్స్ river velocity must be equals to VBR sin theta. In that case drift is 0, right? Okay, now let us do it. Right, so now when boat crosses river in shortest distance, okay, drift is equals to 0. Horizontal distance covered is 0, but drift 0 అంటే అర్థం ఏంటమ్మా? ఇక్కడ x0 implies x0 అంటే ఏంటి? VR minus of VBR sin theta into time must be equals to 0. టైం అంటే ఏంటి? టైం టేకెన్ టు క్రాస్ ద రివర్ మస్ట్ బీ ఈక్వల్స్ టు 0. కానీ టైం 0 అవ్వడానికి ఛాన్స్ లేదుగా, ఎందుకంటే రివర్ క్రాస్ చేయాలంటే
బోట్ కొంత టైంని కన్జ్యూమ్ చేసుకోవాల్సిందే. టైం కన్జ్యూమ్ చేసుకోకుండా ఇట్ కెనాట్ ట్రావెల్. కాబట్టి టైం కెనాట్ బి జీరో టు సాటిస్ఫై దిస్ ఈక్వేషన్. ఇంక ఏది జీరో అవ్వాలి? విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా అనేది జీరో అవ్వాలి. సో ఇక్కడ నుంచి ఇంప్లాయిస్, సో విఆర్ మైనస్ ఆఫ్ విబిఆర్ సైన్ థీటా మస్ట్ బి ఈక్వల్స్ టు జీరో. దెన్ విఆర్ ఇస్ ఈక్వల్స్ టు విబిఆర్ సైన్ థీటా, and from this sin theta is equals to VR upon VBR. So what is the significance of this equation? ఏంటయ్యా అంటే, టు క్రాస్ ద రివర్ ఇన్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఆర్ అదర్వైజ్, ఇంకొక పాయింట్ చూడమ్మా, షార్టెస్ట్ డిస్టెన్స్లో ట్రావెల్ చేయటం అంటే ఇక్కడ నుంచి ఇగో ఇట్లా ట్రావెల్ చేయటం అంటే స్టార్టింగ్ పాయింట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ పాయింట్కి రీచ్ అవ్వడం. ఓకే, స్టార్టింగ్ పాయింట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ పాయింట్కి రీచ్ అవ్వాలన్నా, తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసి రివర్ క్రాస్ చేయాలన్నా, బోట్ అనేది పర్పెండిక్యులర్కి ఎంత యాంగిల్తో ట్రావెల్ చేయాలి అనేది ఈ ఈక్వేషన్ చెప్తుంది మనకి. అట్ వాట్ యాంగిల్ ద బోట్ హ్యాస్ టు ట్రావెల్ ఆన్ వాటర్ సో దాట్ ఇట్ క్రాసెస్ ద రివర్ ఇన్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఆర్ సో దాట్ ఇట్ రీచెస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పాయింట్ ఆన్ ది అదర్ బ్యాంక్. ఓకే, సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్? The angle at which the boat has to travel to reach the other bank exactly opposite point or to reach the other bank in shortest distance. So both are same. So angle at which the boat has to travel to cross river in shortest distance and to cross or to reach exact opposite point on the other bank or on the opposite bank of river. So that is very, very important. ఓకే, ఎప్పుడైతే బోట్ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్లో రివర్ని క్రాస్ చేస్తుందో అప్పుడు డ్రిఫ్ట్ ఉండదు. ఎందుకంటే డ్రిఫ్ట్ ఉండదు అంటే రివర్ వెలాసిటీ, ఈ విబిఆర్ సైన్ థీటా వెలాసిటీ వాల్యూస్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటాయి అనమాట. బట్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. ఓకే, అప్పుడు ఎగ్జాక్ట్ ఆపోజిట్ పాయింట్కి రీచ్ అవుద్ది అనమాట. ఓకే, రైట్. సో ఈ కేసులో ఎంత టైం తీసుకుంటుంది? వాట్స్ ద టైం టేకెన్ టు రీచ్ ది అదర్ బ్యాంక్ ఆఫ్ రివర్? ఓకే, అది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎంత టైం తీసుకుంటుంది ఈ కేసులో అంటే, టు క్రాస్ ద రివర్ ఇన్ షార్టెస్ట్ టైం, సో ఇట్ హ్యాస్ టు ట్రావెల్ ఇన్ దిస్ డైరెక్షన్. బట్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్? సో టైమ్ టేకెన్ టు క్రాస్ ద రివర్ ఇన్ దిస్ కేస్ ఈజ్ విడ్త్ ఆఫ్ రివర్, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, వర్టికల్ డిస్టెన్స్ ఎంత విడ్త్, డివైడెడ్ బై వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ ఆఫ్ బోట్ ఎంత విబి. సో దిస్ ఈజ్ ది టైమ్ టేకన్ టు క్రాస్ ద రివర్ ఇన్ షార్టెస్ట్ డిస్టెన్స్. Okay, right. So in shortest time to cross the river, what is the formula? This one. To cross the river in shortest distance, what is the formula? So here W is width of river. Okay, so ivi rendu chala important equations. ఓకే, ఎప్పుడు కూడా మనం టైము రివర్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలుసుకోవాలంటే విడ్త్ డివైడెడ్ బై వెలాసిటీ ఇన్ ది పర్పెండిక్యులర్ డైరెక్షనే సబ్స్టిట్యూట్ చేయాలా. ఇక్కడ బోట్ వెలాసిటీ పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి విబి సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ విబిఆర్, ఇదేమో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఇదేమో విత్ రెస్పెక్ట్ టు రివర్. ఓకే, సో డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫిగరు ఈ ఈక్వేషను ఇవో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ crossing of river in shortest distance, crossing of river in shortest time. Now let us solve questions based on this. Okay, right. ఈ రెండింటిని నేను కన్సాలిడేట్ చేసి ఇక్కడ రాస్తున్నాను. చూద్దాం. సో నౌ ఫర్ షార్టెస్ట్ టైంకి ఆర్ ఫర్ టీ మినిమమ్, ఫర్ టీ మినిమమ్కి బోట్ ఎట్లా ట్రావెల్ చేయాలి? సో ఇట్లా ట్రావెల్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇది వెలాసిటీ ఆఫ్ రివర్. ఓకే, రైట్. నౌ టీ మినిమమ్కి ఫార్ములా ఏంటమ్మా ఇప్పుడు? సో విడ్త్ డివైడెడ్ బై పర్పెండిక్యులర్ డైరెక్షన్లో వెలాసిటీ ఆఫ్ బోట్ ఎంత? ఇదిగో ఇంత. ఓకే, ఇదొకటి ఫర్ టీ మినిమమ్. నౌ ఫర్ షార్టెస్ట్ డిస్టెన్స్, వాట్ ఈస్ ద వెలాసిటీ? సో వాట్ షుడ్ బి ది షార్టెస్ట్ డిస్టెన్స్కి? ఇదో ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్,
సో వెలాసిటీ ఆఫ్ బోట్ అనేది ఇట్లా ఉండాలి, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఇట్లా ఉండాలి. ఓకే, ఇది థీటా. సో ఇది వెలాసిటీ ఆఫ్ రివర్. సో ఈ కేసులో వెలాసిటీ ఆఫ్ బోట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ స్క్వేర్ మైనస్ ఆఫ్ విఆర్ స్క్వేర్. ఓకే, ఇదొకటి వ్యాలిడ్ రిలేషన్. నౌ టైమ్ టేకెన్ ఇన్ దిస్ కేస్. సో డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత, విడ్త్ ఆఫ్ రివర్. సో డిస్టెన్స్ డివైడెడ్ బై వెలాసిటీ, పర్పెండిక్యులర్ వెలాసిటీ ఎంతమా, విబి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ బేస్ మీద నౌ లెట్ us సాల్వ్ ఏ క్వశ్చన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్. So question is, a man crosses a river in a boat. He takes, okay, minimum time of 10 minutes to cross the river with a drift of 120 meters. Okay, and he takes 12.5 minutes to cross the river in shortest distance. Okay, now find velocity of river by default with respect to ground. Second one is width or otherwise velocity of boat with respect to ground. Now velocity of boat with respect to still water, and the fourth one is width of river. Okay, so this is the question. Okay, right. So etla solve cheyalama mana. So minimum time entannama, t minimum is given as 10 minutes, and here drift is there because horizontal component of velocity is there. Therefore here drift in this case is equals to x is equals to horizontal component of velocity into t minimum, because time taken to cross the river is given by this much. Anta time lo travel chesina horizontal distance ante horizontal velocity into time. So ఇది drift ఫార్ములా అనమాట. ఓకే, ఇప్పుడు ఆ కాన్సెప్ట్స్ రెండు ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసామనుకో, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఇచ్చిన డేటా రాద్దాం ఇక్కడ. ఫస్ట్ గివెన్ t minimum is equals to 10 minutes and drift is equals to 120 meters. అది ఒకటి ఇచ్చాడు. రెండు షార్టెస్ట్ డిస్టెన్స్లో టైం ఎంత వచ్చిందమ్మా, t ఈక్వల్స్ టు 12.5 ఫర్ షార్టెస్ట్ డిస్టెన్స్ క్రాసింగ్. ఓకే, అది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మనం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. నౌ లెట్స్ సాల్వ్ వన్ బై వన్. సో మినిమం టైంకి ఫార్ములా ఏంటమ్మా ఇక్కడ? సో minimum time equals to width of river divided by velocity of boat with respect to river. Okay, and ఇది ఎంత ఇచ్చాడు, 10 minutes ఇచ్చాడు. Therefore W upon VBR, so implies width is equals to 10 times of velocity of boat with respect to river. Equation number 1. రెండవది ఏమి ఇచ్చాడు, డ్రిఫ్ట్ ఇచ్చాడు. డ్రిఫ్ట్ ఎప్పుడు ఉంటుంది, ఇది షార్టెస్ట్ టైంలోనే డ్రిఫ్ట్ ఉంటుంది. ఇక్కడ డ్రిఫ్ట్ ఉండదు, ఎందుకని హారిజాంటల్ వెలాసిటీ 0 ఇక్కడ, కాబట్టి హారిజాంటల్ డిస్టెన్స్ 0, డ్రిఫ్ట్ ఇక్కడే ఉంటుంది. సో డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంత, వెలాసిటీ ఆఫ్ రివర్ ఇంటూ టీ మినిమమ్. సో వెలాసిటీ ఆఫ్ రివర్ ఎంత మనకు తెలియదు, తెలుసా? తెలీదు. ఓకే, రైట్. ఇంటూ టీ మినిమమ్ ఎంత ఇచ్చాడు, 10 minutes ఇచ్చాడు. అండ్ డ్రిఫ్ట్ ఎంత ఇచ్చాడు, 120 ఇచ్చాడు. Therefore 120 is equals to here VR into 10 minutes. So here 10, here 12. So అంటే velocity of river with respect to ground is 12 meters per minute. ఎందుకని డిస్టెన్సెస్ ఏమో మీటర్స్లో ఇచ్చాడు, టైం ఏమో మినిట్స్లో ఇచ్చాడు, కాబట్టి వెలాసిటీ ఆఫ్ రివర్ ఈస్ 12 meters per minute. Let it be equation number 2. ఓకే, రైట్. సో నెక్స్ట్ టైం ఇచ్చాడు ఫర్ షార్టెస్ట్ డిస్టెన్స్ 12.5. షార్టెస్ట్ డిస్టెన్స్లో టైం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇదిగో ఈ ఫార్ములా యూజ్ చేసి. కాబట్టి టీ ఈజ్ ఈక్వల్స్ టు, నౌ ఫర్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఐఎమ్ అప్లయింగ్, సో W upon VB. Okay, so it is 12.5 is equals to W upon VB, implies W is equals to 12.5 into VB. Let it be equation number 3. Okay, right. ఇంకొక రిలేషన్ కూడా ఉందిగా ఇక్కడ.
వెలాసిటీ ఆఫ్ బోట్ స్క్వేర్ ఈక్వల్స్ టు, ఇంక ఇప్పుడు ఇది ఎరైజ్ చేస్తున్నాను, ఇంక మనకి అవసరం లేదు కాబట్టి. ఓకే, సో నౌ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్, దానికంటే ముందు మనం ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 3. సో ఫ్రమ్ 1 and 3 విత్ ఈక్వేషన్ ఇంతకి ఈక్వల్ అయింది, ఇక్కడ విత్ ఈక్వేషన్ ఇంత అయింది. విత్ ఆఫ్ రివర్ సేమే కాబట్టి ఈ ఆర్హెచ్ఎస్ ఆఫ్ 2 ఈక్వేషన్స్ మస్ట్ బీ సేమ్. సో 10 times ఆఫ్ వెలాసిటీ VBR ఈక్వల్స్ టు 12.5 times ఆఫ్ VB. ఫ్రాక్షన్స్ అవాయిడ్ చేయడానికి 10 బిట్ మల్టిప్లై చేస్తున్నా బోత్ సైడ్స్. సో 100 VBR ఈక్వల్స్ టు 125 VB. 25 5s, 25 4s. సో 4 times of VBR equals to 5 times of VB. Okay, రైట్. దీన్ని నేను ఎట్లా రాస్తున్నానంటే VBR, ఓకే, లెట్ ఇట్ బి VBR is equals to 5/4 times of VB. సో ఈ ఈక్వేషన్ నేను ఎట్లా రాసుకోవచ్చమ్మా, VBR హోల్ స్క్వేర్ is equals to VB స్క్వేర్ ప్లస్ VR స్క్వేర్ రాయొచ్చు కదా. జస్ట్ రీఅరేంజ్ చేసా ఈ ఈక్వేషన్. దట్స్ ఆల్. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఇవి సబ్స్టిట్యూట్ చేసామనుకోండమ్మా, అప్పుడు మనకి ఒక పారామీటర్ వస్తుంది అనమాట. సో మనకి ఆల్రెడీ వెలాసిటీ ఆఫ్ రివర్ వచ్చేసింది, 12 m/min వచ్చేసింది. మిగిలిన పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఈక్వేషన్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసిన VBR హోల్ స్క్వేర్ అంటే 5/4 అంటే 25/16 VB స్క్వేర్ is equals to, హియర్ అగైన్ ఇట్ ఈస్ VB స్క్వేర్ ప్లస్ VR వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చింది 12 అంటే 12 స్క్వేర్. ఓకే, ఈ VB స్క్వేర్ నేను తీసుకొచ్చాను అనుకుంటామా, అప్పుడు VB స్క్వేర్ మైనస్ అవుతుంది ఇక్కడ. ఆ VB స్క్వేర్ కామన్ తీస్తే 25/16 మైనస్ ఆఫ్ 1 is equals to, హియర్ ఇట్ ఈస్ 144. ఓకే, దీనికి LCM. సో VB స్క్వేర్ is equals to 25 minus 16 divided by 16 is equals to 144. ఓకే, రైట్. Now it is 9. So VB square equals to, VB square into 9/16 is equals to 144. So 9 1s 9 16. So VB square is equals to 16 square. Then VB equals to 16 minutes per meter. So మనకి ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ రివర్ వచ్చింది, దట్ ఈస్ 12 మీటర్ పర్ మినిట్ వచ్చింది. అలాగే వెలాసిటీ ఆఫ్ బోట్ కూడా వచ్చింది 16 మీటర్ పర్, ఇది కూడా మీటర్ పర్ మినిట్, మీటర్ పర్ మినిట్. ఓకే, వెలాసిటీ ఆఫ్ రివర్ వచ్చింది, వెలాసిటీ ఆఫ్ బోట్ వచ్చింది. నా వెలాసిటీ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, VBR కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో VBR ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఏముందమ్మా, మనకి షార్టెస్ట్ టైంలో T మినిమమ్ is equals to width డివైడెడ్ బై VBR కదా. ఓకే, రైట్. VBR మనకు తెలియదు, సో అంటే ఈ ఫార్ములా నుంచి VBR రాదు. ఇంకోటి షార్టెస్ట్ డిస్టెన్స్లో టైం ఫార్ములా ఏంటి మనకి, షార్టెస్ట్ డిస్టెన్స్లో టైం ఫార్ములా width డివైడెడ్ బై VB. ఎస్, సో దిస్ ఈజ్ 12.5 ఇచ్చాడు, ఇక్కడేమో విడ్త్ తెలియదు. VB ఎంతమ్మా మనకి ఇక్కడ 16 వచ్చింది. అంటే విడ్త్ ఆఫ్ రివర్ ఈజ్ ఈక్వల్స్ టు హియర్ 12.5 into 16 ఈజ్ ఈక్వల్స్ టు 16 5s are 80, 16 2s are 32, 32 plus 8 అంటే 40, అండ్ 16 1s are 16 plus 4 అంటే 20 పాయింట్. అంటే దిస్ వన్ ఈజ్ 200 meters. ఓకే, సో విడ్త్ ఆఫ్ రివర్ కూడా వచ్చేసింది మనకి, 200 meters వచ్చింది. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ VBR ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం టైం రిలేషన్ ఉంది కదా, సో T మినిమమ్ ఈజ్ ఈక్వల్స్ టు V/VBR. సో దేర్ ఫార్ VBR ఈజ్ ఈక్వల్స్ టు విడ్త్ 200 meters, ఇదేమో 10 ఇచ్చాడు కాబట్టి ఇది 20 m/min. దిస్ ఈస్ VBR. సో అన్ని పారామీటర్స్ మనకి వచ్చేసాయి. ఓకే, రైట్. సో నౌ లెట్ us గో ఫర్ అనదర్ క్వశ్చన్. Right. So now let us see the next question. So here it is given 80 meters is the width of river, and here boat is going in this direction with a speed of 5 meters per second, making an angle of 53 degrees with the horizontal, and this is the velocity of river. So velocity of river ఎంత ఇచ్చాడమ్మా ఇక్కడ, cos 53 అంటే 3/5, 3 plus 3, okay, is going to, okay, so 3 meters per second is now. So velocity of river is in this direction is 3. Okay, so now find time taken to cross river
అండ్ డ్రిఫ్ట్. ఓకే, రైట్. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయడమా. సో హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీబీఆర్ ఇచ్చాడు మనకి విత్ రెస్పెక్ట్ టు రివర్. వీబీఆర్ ఇచ్చాడు. సో ఈ వీబీఆర్కి కాంపనెంట్స్ తీస్తే, సో దిస్ ఈజ్ ఆఫ్ వీబీఆర్. ఇది కాస్ అయితే ఇది సైన్ అవుతుంది. సో సైన్ 53 అండ్ హారిజాంటల్ వెలాసిటీ ఎంత అవుతుంది, వీబీఆర్ కాస్ 53. ఓకే, ఇప్పుడు నెట్ మనకి వెలాసిటీ ఆఫ్ నెట్ వెలాసిటీ ఆఫ్ బోట్ ఎట్లా వస్తుంది, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ బోట్ ఈజ్ ఈక్వల్స్ టు అట్లాగే ఎక్స్ కాంపోనెంట్ కావాలంటే వీబీఎక్స్. ఓకే, వెలాసిటీ వీబీఆర్ ఎక్స్ ప్లస్ వీఆర్ఎక్స్. అలాగే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వై కాంపోనెంట్ కావాలంటే సో వీబీఆర్వై ప్లస్ వీఆర్వై. దట్స్ ఆల్. ఓకే, సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. సో వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ దీనికి మాత్రమే రాశాను అనుకో, ఎంత అవుతుంది ఇక్కడ, ఇదే ఫిగర్ని నేను ఈజ్ ఈక్వల్స్ టు రాసిస్తే వీబీఆర్ ఎంత 5 ఇంటూ సైన్ 53 అంటే, సో ఈ డైరెక్షన్లో వీబీఆర్ 5 ఇంటూ సైన్ 53. సో 5 ఇంటూ 4/5 ఈజ్ ఈక్వల్స్ టు 4 meters per second. అంటే వీబీఆర్ కాస్ 53 అంటే 5 ఇంటూ 3/5. ఓకే ఓకే, ప్లస్ మళ్ళీ రివర్ వెలాసిటీ 3 meters per second హారిజాంటల్ డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు నెట్ వెలాసిటీ ఆఫ్ బోట్ ఎలాంగ్ XY ఎంత వస్తుందమ్మా. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 + 3 ఈజ్ 6 meters per second ఉంది. అట్లాగే ఇక్కడ 4 meters per second ఉందన్నమాట. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ బోట్ ఈజ్ ఈక్వల్స్ టు 6i క్యాప్ ప్లస్ 4j క్యాప్. సో ఎక్స్ కాంపోనెంట్ వీబీఎక్స్ ఎంతమ్మా మనకి 6, వీబీవై ఎంత ఇంకో 4 అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి టైం టేకెన్ టు క్రాస్ రివర్ అంటే వర్టికల్ డిస్టెన్స్, వర్టికల్ వెలాసిటీ. సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఎంతమ్మా 80. సో ఈ డైరెక్షన్లో నెట్ వెలాసిటీ ఎంత అంటే వై కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంత 4j. సో ఈ డైరెక్షన్లో వెలాసిటీ 4 కాబట్టి డివైడ్ బై 4 ఇస్తే సో 20 seconds వస్తుంది. సో నా డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంతమ్మా ఇక్కడ వీబీఎక్స్ ఇంటూ టైమ్ అంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 6 ఇంటూ 20 seconds ఈక్వల్స్ టు 120 meters. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా అంటే ఒక రివర్ విడ్త్ ఇచ్చాడు. సో రివర్ విడ్త్ ఈజ్ గివెన్ యాజ్ 400 meters ఇచ్చాడు. ఓకే, అండ్ వెలాసిటీ ఆఫ్ రివర్ ఈజ్ గివెన్ యాజ్ 2 meters per second ఇచ్చాడు. ఓకే, అండ్ దట్ బోట్ ఈజ్ సైలింగ్ పర్పెండిక్యులర్ టు రివర్ ఫ్లో విత్ రెస్పెక్ట్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 10 meters per second. అంటే ఇప్పుడు ఇది దేని వాల్యూ అమ్మా, ఇది ద బోట్ ఈజ్ సైలింగ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 10 meters per second పర్పెండిక్యులర్ టు రివర్ ఫ్లో. అంటే ఇదిగో ఈ డైరెక్షన్లో వీబీఆర్ ఉందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ వీబీఆర్. నౌ ఫైండ్ టైమ్ టేకెన్ టు క్రాస్ ది రివర్. టైమ్ టేకెన్ టు క్రాస్ ది రివర్. Second one is at what distance from a point directly opposite to starting point. Directly opposite to starting point will the boat reaches ఆన్ ది ఆపోజిట్ బ్యాంక్. అంటే అర్థం ఏంటమ్మా, ఎట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్, ఎట్లాంటి పాయింట్ విచ్ ఈస్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు స్టార్టింగ్ పాయింట్. సో దిస్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ పాయింట్ ఏంది, ఇది. ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ తోటి మనకి ఆ బోట్ రీచ్ అవుతుంది. సపోజ్ ఇట్లా వెళ్తుంది అనుకో, ఎందుకని ఇక్కడ వెలాసిటీ ఆఫ్ రివర్ ఇటు ఉంది, వెలాసిటీ ఆఫ్ బోట్ ఇటువైపు ఉంది. అప్పుడు నెట్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇటువైపు ఉంటుంది. సో సమ్వేర్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే సో దిస్ డిస్టెన్స్ ఈజ్ హౌ మచ్, అండ్ దిస్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ డ్రిఫ్ట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డ్రిఫ్ట్. అంటే హీ ఈజ్ ఆస్కింగ్ ది డ్రిఫ్ట్ టు క్యాలిక్యులేట్. ఓకే, రైట్. సో మనకి కావాలంటే టైం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, విడ్త్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ బోట్ పర్పెండిక్యులర్ టు రివర్ ఎంత 10. ఓకే, వెలాసిటీ ఆఫ్ వీబీఆర్ సింపుల్గా. సో 400
డివైడ్ బై 10 ఈజ్ ఈక్వల్స్ టు 40 సెకండ్స్. ఎందుకని ఇక్కడ మీటర్స్ పర్ సెకండ్లో ఇచ్చాడు కాబట్టి టైం కూడా సెకండ్లో వస్తుంది. సో 40 సెకండ్స్ పడుతుంది రివర్ని క్రాస్ చేయడానికి. అయితే ఆ ప్రాసెస్లో ఎంత హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? సో ఎట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ విచ్ ఇస్ డైరెక్ట్లీ అపోజిట్ టు స్టార్టింగ్, అంటే ఈ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఆపోజిట్ బ్యాంక్ దగ్గర రీచ్ అవుతాడు అనేది కనుక్కోమంటున్నాడు. అంటే హీఈస్ ఆస్కింగ్ ఎక్స్ ఆర్ డ్రిఫ్ట్. సో డ్రిఫ్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే హారిజాంటల్ డిస్టెన్స్ కావాలంటే హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం టేకెన్ టు క్రాస్. హారిజాంటల్ వెలాసిటీ ఎంత? విఆర్ ఇంటూ టైం టేకెన్ టు క్రాస్. సో విఆర్ ఎంత? 2. సో అక్కడ సెకండ్ టైం ఎంత? 40. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 80 meters. Okay, so that is the horizontal distance, or that is the distance at which the boat reaches the other bank from the point which is directly opposite to starting point. Okay, models on river boat problems. Okay, so next video lo aircraft wind problems గురించి నేర్చుకుందాం. Okay, so thank you.